ప్రాజెక్ట్ మాత్రం వండర్ఫుల్ గా డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ ఓన్లీ ఓపెన్ ప్లాట్సే కాకుండా రెసిడెన్షియల్ కూడా ఉంటున్నారు. సో అలాంటి ఒక ప్రాజెక్ట్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చానండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు ఒక పెద్ద వెంచర్, పెద్ద బ్రాండ్ వెంచర్ మీకు చూపించడానికి వచ్చాను. అది ఎక్కడ అనుకుంటున్నారు? సాగర్ హైవే ఇబ్రహీంపట్నం హైవే ఫేసింగ్ లో జేబీస్ వారు ప్రజెంట్ చేసిన సెరెన్ సిటీ అనే ఈ యొక్క ప్రాజెక్ట్ 700+ ఎకర్స్ లో డెవలప్ చేశారు. సో రెసిడెన్షియల్ కోసం, కమర్షియల్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినట్లయితే ఈ యొక్క ప్రాజెక్ట్ చాలా చాలా సూటబుల్ ఉంటుంది. ఫ్యూచర్ సిటీకి రిలేటెడ్ గా కూడా ఈ యొక్క లొకేషన్ ఇంకా కూడా మంచి ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ప్రైజెస్ కూడా సో మీకు దీంట్లో అందుబాటు ప్రైజెస్ లో కూడా ప్లాట్లు లభిస్తున్నాయి. సో రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునేవారు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకునేవారు ఈ ప్రాజెక్ట్ లో ద బెస్ట్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి సో జేబీ గ్రూప్స్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షబీర్ గారు మనతో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు మనకు తెలియజేయబోతున్నారు. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే షబీర్ గారు. నమస్తే అండి, నా పేరు షబీర్ అండి. నేను దీంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను. సో ఈ మన కంపెనీ వచ్చేసి జేబీ సెరెన్ సిటీ అండి. వెంచర్ నేమ్ వచ్చేసి జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళది. 700 ఎకర్స్ అబోవ్ ప్రాజెక్ట్. ఈ మన హైవే ఫేసింగ్ ఉంటుంది మేడం, గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో మనం ఏంటంటే ఓపెన్ ప్లాట్స్తో పాటు కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తున్నాము. కొన్ని ప్లాట్స్ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు కొంత ఓన్ కస్టమర్లు కట్టుకుని ఉంటున్నారు ఇక్కడ. సో విల్లాస్ కట్టుకుని ఉంటున్నారు, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుని ఉంటున్నారు. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అండ్ ఇమీడియట్ గా రేట్లు పెరిగే విధంగా మనం దీన్ని డిజైన్ చేసామండి. ఓకే, సో ఇది 700+ ఎకర్స్ అంటున్నారు కదా. సో ఈ పర్మిషన్స్ అవన్నీ సార్? ఇది హెచ్ఎండిఏ పర్మిషన్స్ అండి, విత్ టీజీడీఆర్ పర్మిషన్ తోటి మనం చేస్తున్నాం, డెవలప్మెంట్ చేసాము. సో ఇవి డెవలప్మెంట్స్ కూడా మనకి ఆల్రెడీ మొత్తం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో కస్టమర్ ఏంటంటే రెడీ టు కన్స్ట్రక్షన్, రెడీ టు బై అండ్ కన్స్ట్రక్షన్ విధంగా మనం డిజైన్ చేసాం. సో ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి కదా సార్, ప్లాట్ సైజెస్ కానీ అవి ఎలా ఉన్నాయి స్టార్టింగ్? దీంట్లో ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి 167, 183, 200 అండ్ 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మనం విల్లా, ఇప్పుడు ఈ మనం ఉన్న ఏదైతే ఉందో ఇదంతా కూడా విల్లాస్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో మనకు దాదాపుగా 200 స్క్వేర్ యార్డ్స్, 267,000 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. సో దీంట్లో విల్లాస్ కట్టుకున్నారు కొంతమంది, దీంట్లో ఉంటున్నారు కూడా లివింగ్ నౌ. సో దీంట్లో రోడ్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ ఏమేమి ఇచ్చారు అంటే ఇక్కడ ఇంత అసలు బ్యూటిఫుల్ ఉంది నో డౌట్, బట్ ఏమేమి ఇచ్చారు? ఇప్పుడు మెయిన్ హైవే నుంచి మనం ఎంట్రన్స్ ఆచిచ్చామండి. దీంట్లో 24 hours సెక్యూరిటీ ఉంటుంది అండ్ డే నైట్ ఉంటారు వాళ్ళు. సో మనం ఏది వచ్చినా వెహికల్ వచ్చినా మనం ఎంటర్ చేసి వెళ్ళాలి సైట్ లోపలికి. ఇంకా హైవే నుంచి ఆనుకుని మనం 80 feet రోడ్ ఇచ్చాము అండ్ 60 feet రోడ్ అండ్ 50, 40, 33 feet రోడ్స్ ఇచ్చాము. ఇంకా అడిషనల్ గా దీంట్లో ఏంటంటే 3 క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఇప్పుడు 2 క్లబ్ హౌస్ వచ్చి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, మనం లైవ్ లో చూడొచ్చు వాటిని. సో ఇంకా మనం స్పోర్ట్స్ గేమ్స్ కానివ్వండి, ప్లే గ్రౌండ్స్ ఏరియా ఇస్తున్నాము, జిమ్ ఇస్తున్నాము, యాంపీ థియేటర్ ఇస్తున్నాము క్లబ్ హౌసెస్ లో. ఇట్లా సపరేట్ చాలా డెవలప్. ఇప్పుడు మన దీనిలో ఇంకా డెవలప్మెంట్స్ అనుకుంటే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చాము, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము, రెవెన్యూ ప్లాంటేషన్స్ ఇచ్చాము, పార్క్స్ కూడా మనకి పెద్ద పెద్ద పార్క్స్ దీంట్లో ఇచ్చాము. టోటల్ ఎన్ని పార్క్స్? ఇప్పుడు దాదాపు ఈ ప్రాజెక్ట్ మొత్తంలో ఓవరాల్ గా 30 పార్క్స్ అబౌవ్ వస్తాయండి. 30 క్లబ్ హౌసెస్ అండ్ 30 పార్క్స్ వస్తాయి. మళ్ళీ దీంట్లో కొంత స్కూల్స్ కోసం కూడా, ప్రైమరీ స్కూల్స్ కోసం కూడా మనం ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టాము. సో అవి కూడా వస్తాయండి, స్కూల్స్ కూడా వస్తాయి. సో టెంపుల్స్, స్కూల్స్ అన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం టెంపుల్స్ వైజ్ గా మనం ఒక ఫేస్ లో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కట్టబోతున్నాము 150 అడుగుల్లో, 150 అడుగుల్లో. సో ఆ విధంగా కూడా మనం డెవలప్ చేసి ఇస్తున్నాం. దీంట్లో 30+ ఎమ్యూనిటీస్ మనం ఇస్తున్నాం దీంట్లో. సో ఈ యొక్క ప్రాజెక్ట్ నియర్ బై లొకేషన్ హైలైట్స్ చెప్పండి. ఇప్పుడు నియర్ బై అంటే మనకి చూడండి, ఇక్కడ మన సైడ్ నుంచి ఒక 5 నిమిషాల దూరంలో ఓఆర్ఆర్ ఉంటుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర మనకి టీసీఎస్, దాని తర్వాత మనకి కాంగ్నిజెంట్ కంపెనీస్ ఉన్నాయి, ల్యాండ్ వాళ్ళు ఉన్నాయి. సో ఇంకా మన మంగనపల్లి ఇవి చూసుకుంటే మనకి ఫాక్సాన్ కంపెనీస్ ఇవన్నీ, లాజిస్టిక్ హబ్ ఉంది. ఇంకా మన సైడ్ దాటి వెళ్తే మనకి ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ, వీటన్నిటికీ సెంటర్ పాయింట్ లో ఉంటుంది మన సైట్ అనేది. సో ఎల్బీ నగర్ నుంచి మనకు ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? ఎల్బీ నగర్ నుంచి మనకి ఇది దాదాపుగా 20 minutes డిస్టెన్స్ లో ఉంటుంది. 20 minutes లో మనం చేరుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆల్రెడీ 6 lane పర్మిషన్ వచ్చేసి ఉంది. ఇది ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వర్క్ చేసేది, ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఇదే హైవే మనకి అమరావతి కనెక్టివిటీ అవుతుంది. సో మనకి ఇటు ఈ సాగర్ హైవే అమరావతి వరకు కనెక్టివిటీ 6 lanes రోడ్. ఓకే సార్. సో ఇక్కడ
కస్టమర్స్ తీసుకోవడానికి చాలా రీజన్స్ చెప్పారు మీరు, ఎందుకంటే లొకేషన్ హైలైట్స్లో అన్ని కంపెనీస్ ఉన్నాయి. అవును, సో రీసేల్ వాల్యూ అయితే చాలా బాగుంటుంది. రీసేల్ వాల్యూ చాలా బాగుంటుందండి, ఎందుకంటే నియర్ బై కంపెనీస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ మనం హౌస్ కట్టి మనం ఉండకపోయినా కూడా రెంట్లు వస్తుంది. బికాస్ ఆఫ్ ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళు బుక్ చేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినా కూడా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో ఫైనలీ మనం క్లబ్ హౌస్ కూడా చూసాం సార్. సో అన్ని క్లబ్ హౌస్ చూసాము. సో ఈ క్లబ్ హౌస్ కూడా చాలా బాగుంది, స్విమ్మింగ్ పూల్, అసలు లోపల అన్ని యాక్టివిటీస్ కూడా లైవ్ ఉన్నాయి. సో చాలా బాగుంది ప్రాజెక్ట్. సో ఫైనల్ గా ప్లాట్ సైజెస్ అండ్ మీరు బేసిక్ అంటే ప్రైజెస్ కూడా ఒక వేరియేషన్స్ ఉన్నాయి కదా. అవునండి. సో ఒకసారి మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దీంట్లో మనకి phase 1 నుంచి phase 13 వరకు అవైలబుల్ ఉన్నాయండి. అయితే మనకి ఇప్పుడు బాగా మేజర్ దాంట్లో ఉన్నాయి వచ్చేసి phase 13 లో ఉన్నాయి. మనకి దీంట్లో ప్రైస్ వచ్చేసి మనకి 14,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 14,000 నుంచి ఉంది. సో మీ కస్టమర్ బడ్జెట్ ని బట్టి దీంట్లో ఇంకా ప్లాట్ సైజ్ వచ్చేసి 167, 200, 183, 200 అండ్ అబోవ్ ఉన్నాయి. అండ్ కస్టమర్ బడ్జెట్ ని బట్టి 14,000 స్టార్ట్ అయ్యి 25,000 ఫస్ట్. సో ఆల్ ఫేసింగ్స్ లో అవైలబుల్ ఉన్నాయి, ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూవర్స్, మీకు ఇక్కడ 14,000 నుంచి అప్ టు 25,000 వరకు అవైలబిలిటీ ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ కూడా అయిపోయినాయి, ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ సార్? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి, దాదాపు 50% బ్యాంక్ లోన్ వస్తుంది దీంట్లో. ఓకే, సో రెసిడెన్షియల్ కోసం, కమర్షియల్ యాక్టివిటీ కోసం అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ద బెస్ట్ అవుతుంది అనమాట. సో మీరు కనుక ఫ్యూచర్ సిటీ సాగర్ హైవేలో ఇబ్రహీంపట్నంలో చూసినట్లయితే ద బెస్ట్ అండ్ బెస్ట్ మెగా ప్రాజెక్ట్లో ఖచ్చితంగా విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా వ్యూవర్స్కి మంచి ప్రాజెక్ట్ చూపించారు అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన వీడియో. స్క్రీన్ పైన సార్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాను, కాల్ చేసి విజిట్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.